పాము కాటుకు గురైన ఓ గిరిజన యువతి డోలి ద్వారా కొండ కోనలు దాటుకొని వచ్చినా సరైన వైద్యం అందక ప్రాణాలు దక్కలేదు. పోలవరం జిల్లా కోనవరం మండలంలోని కారుమూను కొండకు చెందిన సూట్రు సమ్మక్క ప్రియ మృతి చెందింది. చాలా ప్రమాదకరమైన దారి. ఆదివారం రాత్రి సమ్మక్క ప్రియను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను డోలి ద్వారా తొలుత కోటూరు ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత చింతూరు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రియకు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యుల సూచన మేరకు బుధవారం రాత్రి మంగళగిరిలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ కనీసం అడ్మిట్ కూడా చేసుకోకుండా వెనక్కి పంపేశారని బంధువులు ఆరోపించారు. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళితే అక్కడ వైద్యులు పట్టించుకోలేదన్నారు. ఎవరిని అడిగినా వైద్యులు లేరని చెప్పేవారన్నారు. చివరికి సరైన వైద్యం అందక తన కుమార్తె చనిపోయిందని యువతి తండ్రి లక్ష్మణ్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయే ముందు ఆమె పరిస్థితిని చూడలేక చింతూరు ఐటీడీఏ పీఓకు ఫోన్ చేశామని, ఆయన స్పందించలేదని యువతి తండ్రి లక్ష్మణ్ రెడ్డి చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె చనిపోయిందని లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. మరి ఇంత దూరము నడిచి వెళ్ళాలి చూడండి. మరి ఆమెను తీసుకొని వెళ్తున్నారు. చాలా ప్రమాదకరమైన దారి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రామిరెడ్డి. ఈరోజు కొత్త కార్మంకొండ గ్రామంలో లక్ష్మారెడ్డి యొక్క కూతురుకు పాము కాటు గురైందండి. ప్రమాదము అదుపు తప్పితే ప్రమాదమైనటువంటి దారిలో వీళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. థ్యాంక్ యూ. మరి ఇంత దూరము నడిచి వెళ్ళాలి చూడండి. మరి ఆమెను తీసుకొని వెళ్తున్నారు. చాలా ప్రమాదకరమైన దారి. గుడ్ మార్నింగ్ అండి. సమ్మక్క ప్రియ ప్రతిరోజు మంచంపై నిద్రపోయేది. ఎందుకో కానీ ఆదివారం రాత్రి నేలపై పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆమె చెవి దగ్గర పాము కాటు వేసింది. అది గమనించని ఆమె సోమవారం ఉదయం యథావిధిగా లేచింది. అయితే తనకు మత్తుగా, కడుపులో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. చెవి దగ్గర చీమ కుట్టినట్లు ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు అది పాము కాటుగా గుర్తించారు. కారుమాను కొండ నుంచి కోటూరు ఆసుపత్రికి కొండలు, దట్టమైన అడవులు దాటి డోలిని భుజాలపై మోసుకుంటూ కోటూరు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమెకు చెవి, ముక్కు నుంచి రక్తం రావడంతో చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అక్కడ కూడా వైద్యులు చేతులెత్తేయడంతో మృత్యువుతో పోరాడుతూనే గుంటూరు వరకు వచ్చి ప్రాణాలు విడిచింది. నడిచి వెళ్ళాలి చూడండి. మరి ఆమెను తీసుకొని వెళ్తున్నారు. చాలా ప్రమాదకరమైన దారి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రామిరెడ్డి. ఈరోజు కొత్త కార్మంకొండ గ్రామంలో లక్ష్మారెడ్డి యొక్క కూతురుకు పాము కాటు గురైందండి. ప్రమాదము అదుపు తప్పితే ప్రమాదమైనటువంటి దారిలో వీళ్ళు తీసుకొని